నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను సుమాంజలి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. యువ నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఆన్లైన్ ఓపెన్ బుక్ పరీక్షలో విజేతలకు బహుమతుల పంపిణీ. గోల్డ్ చైన్ స్నాచ్ కేసులో 2 అరెస్టు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ 2026. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కవిత పరామర్శించారు. హన్మకొండ జిల్లా యువకులు దేశభక్తితో ముందుకొచ్చారు. యువ నేతాజీ ఫౌండేషన్ అహ్మదీయా ముస్లిం యూత్ సంయుక్త ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు యువకులు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని మరియు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరంలో భాగంగా TG5 వరంగల్ ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ అమరేంద్ర చారి మరియు NSS ఫౌండేషన్ నరేందర్ రెడ్ క్రాస్ నుండి సర్టిఫికెట్లు రక్తదాన సభ్యులకు అందజేశారు. సమాజ సేవే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని యువ నాయకులు తెలిపారు. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం మరియు అదేవిధంగా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ మరియు అహ్మదీయా ముస్లిం కమిటీ వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో తలసీమియా చిన్నారుల కోసం మన హన్మకొండ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మన 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు, అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, 50 కేజీల బరువు ఉన్న వాళ్ళందరూ కూడా రక్తదానం చేయవచ్చు. మేము పిలుపు ఇవ్వగానే స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ కూడా మా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అదే విధంగా అహ్మదీయా ముస్లిం యూత్ కమిటీ వారికి మరియు యువ నేతాజీ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సందర్భంలో సామాజిక సేవ కార్యక్రమం ముందుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండిన వారు రక్తదానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్తే. ఈరోజు చాలా సంతోషం. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో వీళ్ళందరూ రక్తం దానం చేయడం చాలా సంతోషం. మా యొక్క పిలుపు మేరకు ఇలాంటి దాతలు ఎంతో మంది వచ్చి ఈరోజు వారి యొక్క అమూల్యమైనటువంటి ఒక రక్తం దానం చేయడానికి ముందుకు రావడం వల్ల అందరూ కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మా యొక్క జమాత్ యొక్క లక్ష్యమే ఇది. ఎక్కడ కూడా ఎలాంటి ఆపద సంపదలకైనా కూడా ముందుండి మేము దాంట్లో భాగంగానే మా యొక్క విధానం ఏమిటంటే లవ్ ఫర్ ఆల్, హెట్రేడ్ ఫర్ నౌన్. స్నేహం అందరితోటి, ఈర్ష్య లేదు ఎవరితోని అనే ఒక ఉద్దేశంతో మేము ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా పాల్గొనడానికి ముందుంటాము. ఇక్కడే కాదు, భగవంతుడి దయ వల్ల ప్రపంచంలోని దాదాపు 224 దేశాలలో కూడా మా యొక్క ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే గత 2-3 సంవత్సరాల క్రితం నుండి కూడా ఈ యొక్క బ్లడ్ క్రాస్లో మా యొక్క జమాత్ సభ్యుల తరపు నుంచి బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క డొనేట్ ఎంతో మంది పిల్లలకు కూడా వారి యొక్క అవసరం తీరుస్తుందని మేము అనుకుంటున్నాము. ఇలాంటి అవకాశాలు ఎప్పుడు వచ్చినా కూడా మేము వదులుకోకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలలో ఎప్పుడు కూడా పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందుకు మీ అందరి సహాయం అవసరం. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఇంకా కూడా ప్రజలు ముందుకు రాగలరని నా యొక్క మనవి. థ్యాంక్ యూ. రిపబ్లిక్ డే సందర్భంగా 2 సంస్థలు పొద్దున్న నుంచి 8 o'clock నుంచి రెడ్ క్రాస్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వర్తించడం నిజంగా కూడా మంచి దినోత్సవం నాడు చేయడం. తలసీమియా, సికిల్ సెల్ పిల్లలకు ఇది అందరికీ ఎప్పటి నుంచో ప్రతిరోజు వాళ్ళు అడగగానే బ్లడ్ ఈ 2 సంస్థలు కూడా ఇవ్వడం నిజంగా కూడా మాకు అదృష్టం. ఎందుకంటే రెడ్ క్రాస్ చేసే సేవలలో మేము కూడా మీతో సైతం అని చెప్పేసి మాతోటి పాల్గొంటూ వాళ్ళందరూ కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ మిగతా క్యాంపులలో కానీ ఎక్కడ కానీ మా అందరినీ ముందుంచడం, వారందరికీ మా యొక్క రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రజలందరికీ. ఈరోజు నాడు హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్కు నేతాజీ ఫౌండేషన్ మరియు ఇస్లాం అహ్మదీ యూత్ అసోసియేషన్ ఇద్దరు సంయుక్తంగా రక్తదానం చేస్తున్నారు. దాతలందరికీ కూడా ధన్యవాదాలు ప్రజలందరి తరఫున. ఈరోజు హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్లో
దాదాపు 300 మంది తలసీమియా పిల్లలు ఉన్నారు, సికిల్ సెల్ వాళ్ళు కూడా, హిమోఫిలియా వాళ్ళు. వీళ్ళందరికీ ఏంటంటే ప్రతి నెల క్రమం తప్పకుండా బ్లడ్ తీసుకుంటేనే వాళ్ళ యొక్క ప్రాణాలు నిలబడతాయి. కావున ఒక నోవెల్ ప్రోగ్రామ్ ఇది. ఇట్లాంటి యువత ముందుకు వస్తేనే మరి బ్లడ్ ఇక్కడ విరివిగా సమృద్ధిగా నాణ్యమైనటువంటి బ్లడ్ దొరుకుతుంది. NABH సర్టిఫైడ్ బ్లడ్ బ్యాంక్ వరంగల్ జిల్లాలో ఒక హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ మాత్రమే ఉన్నది. ఎందుకంటే ఇది ఇచ్చే యొక్క ప్రతి బ్లడ్ కూడా, ప్రతి యూనిట్ కూడా మేము వేస్ట్ కాకుండా సమర్థంగా యూటిలైజ్ చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఒక్క తలసీమియా పిల్లలకే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అందరికి కూడా బ్లడ్ మరి యాక్సిడెంట్స్ కావచ్చు, అనీమియా కావచ్చు, క్యాన్సర్ సర్జరీలకు ఏ సర్జరీ ఎక్కడ అవసరం ఉన్నా కూడా బ్లడ్ నిల్వలను ఎప్పటికి కూడా నిల్వ ఉంచడం అనేది హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్కే అది చెందిందని తెలియజేస్తూ, ఇది సక్సెస్ఫుల్గా నడవాలంటే మీలాంటి యూత్ ముందుకొచ్చి మరి బ్లడ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు మీరందరూ ముందుకొచ్చి మరి బ్లడ్ ఇచ్చినందుకు మరొకసారి హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. హైదరాబాద్ లో న్యాయవాదుల నైపుణ్యాల అభివృద్ధికి మరో వేడుక. పల్సార్ అకాడమీ సహకారంతో మాజీ జిల్లా న్యాయమూర్తి జి అనిల్ కుమార్ రచించిన సైన్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రయల్ కోర్టు అడ్వకేసీ పుస్తకం ఆధారంగా న్యాయవాదుల కోసం నిర్వహించిన ఆన్లైన్ ఓపెన్ బుక్ పరీక్షలో విజేతలుగా నిలిచిన న్యాయవాదులకు బహుమతులను అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 250 మంది న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 250 మంది న్యాయవాదులు ఈ పరీక్షలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలుగా నిలిచిన న్యాయవాదులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఉదయ్ ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ కాంత్ ఆధ్వర్యంలో ప్రధాన అతిథులుగా తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి, సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నగరి గారి ప్రీతం, ముత్తినేని వీరన్న, తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ హాజరయ్యారు. నేర్చుకుని ఈ బుక్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. 100 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. అండ్ కొన్ని క్వశ్చన్స్ టఫ్ గా అడిగాను, మిగతా క్వశ్చన్స్ అన్ని బై అండ్ లార్జ్ గా సింపుల్ క్వశ్చన్స్ అడిగాను. ఎందుకంటే డిమోటివేట్ అవుతారేమో అని. నాకు ఇంత రెస్పాన్స్ ఉండదు, చాలా టైట్ గా క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాడిని అసలు. నేను అది ఎక్స్పెక్ట్ చేయలేకపోయా. బట్ దే డిడ్ వండర్ఫుల్ జాబ్. అంటే ఎగ్జామ్ రాసి రిజల్ట్ పెట్టిన తర్వాత నాకు వచ్చిన రెస్పాన్స్ నన్ను ఇంకో స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది. అంటే ఇంకా అంటే దాన్ని నెగిటివ్గా చెప్పట్లా, అది వాళ్ళకి ఆ బుక్ పైన ఉన్న అటాచ్మెంట్ వల్ల. ఆ ఎగ్జామ్ లో మేము కూడా ఒక ప్రూవ్ చేసుకోలేని ఒక కుతూహలం కానీ, ఆ ఎమోషన్ కానీ, ఆ ఉద్వేగం కానీ నిజంగా వస్తాయని. కానీ ఈరోజు మీరందరూ కూడా అదే యాంగ్జైటీలో ఉండడం చాలా గొప్ప విషయం. అంటే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పరీక్ష రాయించే ఘనత ఏదైతే ఉందో అది మా మిత్రుడు అనిల్ కిరణ్ కుమార్ గారికి ఇవ్వాలి, ఉదయ్ గారికి కూడా ఇవ్వాలి. ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్లో అడ్వకేట్స్, తర్వాత పోలీసు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా స్టూడెంట్స్ గానే ఉండాలి వాళ్ళందరూ. ఎందుకంటే కొత్త కొత్త విషయాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు హైకోర్టు, సుప్రీంకోర్టులో కొత్త కొత్త జడ్జిమెంట్స్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మనం అప్డేట్ అవుతుండాలంటే యూ హ్యావ్ టు బి ఏ స్టూడెంట్ ఆల్వేస్. కాబట్టి ఆ విధమైన ఒక ఆలోచనతో ఈరోజు వారు చేయడం, తర్వాత ముఖ్యంగా ఈ పుస్తకం ఏదైతే ఉందో సైన్స్, క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ అడ్వకేసీ చాలా అద్భుతమైన పుస్తకం. నేను అన్నాను మమ్మల్ని కూడా ఎగ్జామ్ రాయించాలి అని చెప్పేసి. ఎల్బీ నగర్, హైదరాబాద్, నాగోల్, చైతన్యపురి పోలీసుల పరిధిలో మహిళల నుండి చైన్లు దొంగలించిన 2 సస్పెక్ట్లను వేగవంతమైన స్మార్ట్ పోలీస్ చర్యల ద్వారా అరెస్టు చేశారు. జనవరి 17న ఎల్బీ నగర్, హయత్ నగర్, నాగోల్, చైతన్యపురి పోలీస్ పరిధిలో మహిళల నుండి గోల్డ్ చైన్లు స్నాచ్ చేసిన 2 దుండగులను చైతన్యపురి పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ శర్మ, రోహిత్ నేరాలకు పాల్పడేవారు. ఢిల్లీలో పలు ప్రాపర్టీ కేసుల చరిత్రతో పోలీసు విజిల్ ఫాస్ట్ గా వాటిని పట్టుకున్నారు. వీరి వాహనం సంగీత థియేటర్ వద్ద వదిలి పరారైన సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నెల 17వ తారీఖు రోజు ఉదయం 9 గంటల నుంచి 10:20 వరకు ఎల్బీ నగర్ జోన్లో 3 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఒక 3 చైన్ స్నాచింగ్లు, ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇది ఇమ్మీడియట్గా ఈ అఫెన్సెస్ రిపోర్ట్ కారణాన్ని కమిషనర్ ఆఫ్ పోలీస్ మల్కాజ్గిరి సార్కి ఇన్ఫామ్ చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇమ్మీడియట్గా ఫర్దర్ స్నాచింగ్ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ ఈ స్నాచింగ్ కేసెస్కి ఎఫర్ట్స్ కోసము 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 టీమ్స్ అవైలబుల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ఆధారంగా
ఇద్దరి అక్యూజ్ని ఢిల్లీలో అప్రిహెండ్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు స్నాచింగ్ అఫెండర్స్, ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ, ఇంకొక అతను రోహిత్. వీళ్ళిద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్ళు అక్యూజ్డ్. ప్రీవియస్గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద 21 స్నాచింగ్ అఫెన్సెస్ అండ్ ఈ రోహిత్ అనే అతని మీద 13 స్నాచింగ్ అఫెన్సెస్ ఢిల్లీ అండ్ మహారాష్ట్ర నాగ్పూర్లో కేసెస్ రిజిస్టర్ అయినాయి. అండ్ మన దగ్గర మన మల్కాజ్గిరి కమిషనరేట్ అండ్ హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో టోటల్ 9 కేసెస్ వీళ్ళ మీద ఉన్నాయి. ఆ రోజు జరిగిన 4 కేసెస్ కాకుండా ఇంకా ఇంతకుముందు కూడా 5 కేసెస్ వాళ్ళ మీద రిజిస్టర్ కావడం జరిగింది. ఈ మన ఎల్బీ నగర్ జోన్లో అయిన 3 స్నాచింగ్ కేసెస్లో కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కావడం జరిగింది. అండ్ వాళ్ళిద్దరిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్గా గుడ్ వర్క్ చేసిన మన చైతన్యపురి పోలీస్ SHO సైదులు, DI గురుస్వామి అండ్ SI విక్రమ్ రెడ్డి అండ్ అదర్ టీమ్ అండ్ ఆల్సో వాళ్ళని సూపర్వైజ్ చేసిన ACP ఎల్బీ నగర్ అండ్ అడిషనల్ DCP గారిని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వాళ్ళకి సూటబుల్గా కమెండేషన్ కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ అఫెన్సెస్ ఆ రోజు మనకి ఫస్ట్ అఫెన్స్ యువత మేధస్సు శక్తిని దేశాభివృద్ధికి వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ 2026 దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. సికింద్రాబాద్ లో దోమలగూడ AV కాలేజ్ గ్రౌండ్ లో ఖోఖో మరియు కబడ్డీ పోటీలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని దోమలగూడ AV కాలేజ్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ 2026 క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభించబడ్డాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు 35,000 యువత ఈ పోటీలలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ పోటీల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శిస్తూ భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర వహించనున్నారు. నిర్వహిస్తా ఉన్నాము. దేశమంతా కూడా పార్లమెంట్ సభ్యులు తమ పార్లమెంటు నియోజకవర్గాల్లో మరి ఇటు విద్యార్థుల్లోనూ యువతలోనూ కూడా క్రీడా స్ఫూర్తి పెంచడం కోసం, క్రీడలను ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్లో పాల్గొంటున్నారు. మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా రెండోసారి చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. సుమారు 35,000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 22వ తేదీ నుంచి కూడా ఇవి ప్రారంభమైనాయి. అని విద్యా సంస్థల్లోనూ అదేవిధంగా బస్తీల్లోనూ క్రీడా ప్రాంగణంలోనూ మరి ఆ రకంగా కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, ఖోఖో కానీ, ఇతర అథ్లెటిక్స్ కానీ కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఒక క్రికెట్కి సంబంధించే మన సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి 1000 టీములు పాల్గొంటున్నాయి. అమ్మాయిలు వేరే ఉన్నారు, అదేవిధంగా మహిళలు వేరే ఉన్నారు, అదేవిధంగా పత్రికా విలేకరులు నిర్వహిస్తూ ఉన్నాం, రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి నాయకులు నిర్వహిస్తూ ఉన్నాం, దివ్యాంగులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రకంగా అనేక రకాల పోటీలు ప్రధానమంత్రి ఆదేశాలతో నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో యువశక్తిని మరి ఛానల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిర్వీర్యం కాకుండా దేశ అభివృద్ధిలో క్రీడల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరైతే క్రీడల్లో యూత్ పాల్గొంటారో వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు క్రమశిక్షణతో పైకొస్తారు, దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. కాబట్టి ఈరోజు మనము అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యువతను క్రీడల్లో ప్రోత్సహించాలి. విద్యుత్ ప్రమాదంలో గాయపడిన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. అవసరమైన వైద్య సౌకర్యాలు అన్ని అందించాలని ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. సౌమ్య గాయపడ్డ ఘటనపై తన కుటుంబానికి మద్దతుగా తెలంగాణ జాగృతి నేతల ద్వారా అవసరమైన సహాయం చేయబడనుందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్య క్షేమం గురించి అమ్మగారికి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నట్లు అన్నారు. నమస్కారం. ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో మరి నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు సౌమ్య గారిని చాలా దారుణంగా స్మగ్లర్స్ గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠా నిజామాబాద్ నడి పట్టణంలో దారుణంగా కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి మళ్ళీ కార్ రివర్స్ చేసేటప్పుడు కూడా అమ్మాయి శరీరం మీద నుంచి కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోవడంతో చాలా క్రిటికల్ కండిషన్లో ఇవాళ అమ్మాయి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో చేరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నిన్న నిజామాబాద్లో కూడా ప్రైవేట్ వైద్యశాలలో మంచి వైద్యం అందించే ప్రయత్నం చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఈ ఘటన ఎంత బాధాకరం అంటే
ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి మాఫియాకి, డ్రగ్స్ మాఫియాకి ఏమాత్రం కూడా భయం లేదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ ఫ్రీ సమాజంగా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్రీగా డ్రగ్స్ పంచుతున్న లెవెల్లో ప్రతి గ్రామంలో డ్రగ్స్ మోపైనాయి, ప్రతి గ్రామంలో గంజాయి మోపైంది, ప్రతి గ్రామంలో యువకులు, చిన్నపిల్లలు మరి చాలా దారుణంగా స్కూళ్ళల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల డైరెక్ట్గా బాధపడేది మా ఆడబిడ్డలే. ఏదేమైనా గృహహింస పెరుగుతున్నది, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేటటువంటి కల్చర్ పెరుగుతున్నది. వీటన్నిటికీ డ్రగ్స్ నాందిగా ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికన్నా మత్తు వదిలి నిద్రలేచి వారి యొక్క ప్రతాపాన్ని చూపించి డ్రగ్స్ని అరికట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎక్సైజ్ అధికారులకి ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వారికి కూడా వెపన్స్ ట్రైనింగ్ ఉంటుంది, గన్స్ ఉంటాయి. కొద్దిగా ఎక్సైజ్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే ఈ డ్రగ్స్ మాఫియా అయినా, గంజాయి మాఫియా అయినా వీళ్ళు భయపడేటటువంటి ఆస్కారం ఉంటుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి పక్షాన ఎక్సైజ్ వారికి అట్లానే ఫారెస్ట్ వారికి వెపన్స్ మళ్ళీ ఇవ్వాలి. వారికి ట్రైనింగ్లోనే వారికి శిక్షణ ఇస్తారు, కానీ వారి దగ్గర వెపన్స్ లేకపోవడంతో ఈ స్మగ్లర్లకు, డ్రగ్స్ పెడ్లర్లకు అరాచకాలు ఎక్కువైనాయి. కాబట్టి వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి తెలంగాణ జాగృతి నాయకులకు, కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ గ్రామాలలో, జిల్లాలలో కూడా డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోతూ ఉంది. కాబట్టి మీరు చాలా షార్ప్గా ఉండండి. మరి పోలీసు వాళ్ళకి ఎక్కడికక్కడ సమాచారం అందించండి. దయచేసి యువతలో మంచి దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కండిషన్ క్రిటికల్గా ఉంది. కుటుంబ సభ్యులనైతే నిజామాబాద్ మేము మళ్ళీ ఒకసారి కూడా వారిని ఆదుకుంటాం, జాగృతి తరఫున అండగా నిలబడతామని చెప్పాం. ప్రభుత్వము, డిపార్ట్మెంట్ వైద్యం అందిస్తూ ఉన్నారు. కానీ అసలు ఒక గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాకి మేము ఎక్సైజ్ కానిస్టేబుల్ ఢీ కొట్టొచ్చు అనే ధైర్యం వచ్చింది అంటేనే యాటిట్యూడ్ చాలా మారిపోయినట్టు అర్థం, విచ్చలవిడితనం పెరిగిపోయిందని అర్థం. దాన్ని ఖచ్చితంగా తగ్గించాలి, లేకపోతే మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వర్గీయ కావేటి జగన్నాథం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మాజీ గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ భాజపా సీనియర్ నేతగా కాకా పేరుతో పిలిచేవారు. ఆర్య సమాజ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్, గణేష్ ఉత్సవ సమితి, పూసల సంఘం, వాకర్ అసోసియేషన్ అనేక ధార్మిక, సామాజిక సంస్థలతో కలిసి బాధ్యతలను పంచుకున్నారు అని తన జ్ఞాపకాలను గుర్తు చేశారు. దాదాపుగా 1960 నుంచి చాలా మంచిగా పరిచయం. ఆర్ఎస్ఎస్లో కానీ, ఆర్య సమాజ్లో కానీ, బీజేపీలో కానీ అనేకమైనటువంటి చురుకైనటువంటి పాత్రలు నిర్వహించి ఇక్కడ స్థానికమైనవి కాకుండా హైదరాబాద్ నిర్మాణం చేసినటువంటి గొప్ప నాయకులు జగన్నాథం. నిస్వార్థమైనటువంటి ప్రజాసేవలు ఏ రకమైన ఆశించకుండా ఏ రోజు కూడా మహిళల ఆర్థిక స్వావలంబన, పేద కుటుంబ సంక్షేమం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిలో జన్ ధన్, పీఎం ఆవాస్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా గణనీయ ఫలితాలు సాధిస్తున్నట్టు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఏబీవీ ఫౌండేషన్ కార్యక్రమంలో వెల్లడించారు. జన్ ధన్ యోజన ద్వారా 55 కోట్ల మంది పేదల ఖాతాలు తెరవబడ్డాయని గుర్తు చేశారు. డిజిటల్ లావాదేవీలు ప్రతి ఇంటికి వచ్చినట్లు స్కిల్ సెంటర్లు, డ్రోన్ దీదీ, లక్పతి దీదీ పథకాల ద్వారా మహిళలకు శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మరియు మహిళలు మైనింగ్, హైటెక్, ఐటీ సెంటర్లలో పనిచేసే విధానాలను సులభతరం చేసినట్లు చెప్పారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ పీఎం ఆవాస్ ద్వారా 4 కోట్ల పేదలకు పక్కా ఇల్లు కట్టించి ఇచ్చారని, జన్ ధన్ ద్వారా బ్యాంకు ఖాతాలను తెరిచారని, మహిళలు ఆర్థికంగా బలంగా ఉంటే కుటుంబం, దేశం బాగుంటుందని పేర్కొన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రాయసముద్రం చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కార్పొరేటర్ పుష్ప నాగేష్ ఫిర్యాదు మేరకు సుందరీకరణ పనులు BHEL యాజమాన్యం అడ్డుకున్నట్లు గుర్తించారు. రామచంద్రాపురం పరిధిలోని రాయసముద్రం చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. BHEL యాజమాన్యం సుందరీకరణ పనులను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు తీసుకున్నారు. తీవ్రంగా హెచ్చరిస్తూ రంగనాథ్ చెప్పారు, హైడ్రా అంటే కూల్చివేస్తారు అనే భయం వద్దు, చెరువును కాపాడుకోవాలి, కొత్త ఎంక్రోచ్మెంట్ పై చర్య తప్పవు, ప్రజలందరికీ పర్యావరణ బాధ్యత గుర్తు చేశారు. ఈడీకి మీ సీఎండీ కూడా లెటర్ కాపీ పంపిస్తాం, పంపించి ఇది అని చెప్పేసి మీరు మీ ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేయండి. ఈరోజు హైడ్రా అధికారుల బృందము ప్లస్ ఇంకా ఇతర అధికారులు HMDA, BHEL, ఇరిగేషన్ అండ్ అట్లానే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు
నగేష్ గారు అండ్ శశికళ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇతర కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎలక్ట్ అయిన వారు అందరూ కూడా, స్థానికులందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ రాయసముద్రం చెరువును విజిట్ చేశాము. విజిట్ చేసినప్పుడు ఇది పెద్ద చెరువు, 120 ఎకరాల చెరువు ఇది యాక్చువల్గా వచ్చేసి ఇది మంచి చూస్తే కనుక చాలా పక్షులు కూడా, అంటే వలస పక్షులు చాలా కూడా ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ అంతా కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా అద్భుతమైన లేక్ ఇది. సో స్థానికంగా ఇక్కడ వీళ్ళ పబ్లిక్ నుంచి మాకు ఇది హైడ్రా అధికారులు ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. అంటే బిహెచ్ఎల్ వాళ్ళు వచ్చేసి ఇది మా ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయటము, ఇక్కడ ఏదైతే చెరువుకి కొన్ని మరమ్మత్తు పనులు లేకపోతే డీసిల్టింగో లేకపోతే బండు ఫార్మేషను బ్యూటిఫికేషన్ పనులకి బిహెచ్ఎల్ కొంతమంది అధికారులు వాళ్ళు ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళు అడ్డు చెప్తున్నారని చెప్పేసి అనేటటువంటి ఒక మాకు ఇచ్చినటువంటి ఒక కంప్లైంట్ మీద మేము ఇక్కడ వచ్చి బిహెచ్ఎల్ అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఇది చెరువు, ఇది క్లియర్గా ఇది కమ్యూనిటీ అసెట్, ఇది వాటర్ బాడీ ఇది. సో ఇది గతంలో ఈ ల్యాండ్ ఇక్కడ బిహెచ్ఎల్కి కూడా ఇచ్చి ఉండొచ్చు, దాంట్లోకి మేము వెళ్ళట్లేదు. బట్ ఇది డెఫినెట్గా కమ్యూనిటీ అసెట్ కాబట్టి ఇది అందరికి సంబంధించిన ఆస్తి ఉంటుంది. సో దీంట్లో మనం బ్యూటిఫికేషన్ కానీ లేకపోతే డీసిల్టింగ్ కానీ రెజ్యూనేషన్ అంటే లేక్ మరమ్మతులు లేకపోతే వాటర్ చేయాలన్నా కానీ కూడా దానికి బిహెచ్ఎల్కి సంబంధం ఉండదు. సో వాళ్ళ అధికారులు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మేము ఒక లెటర్ కూడా హైడ్రా నుంచి షూటప్ చేస్తాము వాళ్ళ సిఎండి గారికి, వాళ్ళ ఈడీ గారికి, అట్లానే వాళ్ళకి కూడా క్లారిటీ ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కానీ చట్టాలు కానీ చాలా స్పష్టంగా చెప్పినాయి. ఇదంతా కూడా కమ్యూనిటీ అసెట్ కాబట్టి అందరికీ దీంట్లో స్టేక్స్ ఉంటాయి. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం డ్రై డేగా ప్రకటించినప్పటికీ నారాయణఖేడ్లో అక్రమ మద్యం విక్రయాలు కలకలం రేపుతున్నాయి. నారాయణఖేడ్ మండలంలో గణతంత్ర దినోత్సవం రోజున డ్రై డే నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి. జాతీయ పర్వదినాల్లో మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధం ఉన్నప్పటికీ కొన్ని బెల్ట్ షాపుల్లో అక్రమంగా అమ్మకాలు కొనసాగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో యువతతో పాటు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ గంజాయి వాడకం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులను చైతన్యపరిచేందుకు అంబర్పేటలో గంజాయికి వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ గంజాయి వాడకం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో యువతతో పాటు విద్యార్థులు కూడా ఈ ముప్పుకు లోనవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితి మారాలని, విద్యార్థులను గంజాయి డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో జమాతే ఇస్లామీ హింద్ అంబర్పేట్ యూనిట్ ప్రెసిడెంట్ ముజాఫర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కేంబ్రిడ్జ్ స్కూల్ నుంచి ఆలీ కేఫ్ చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు గంజాయికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డ్రగ్స్ ముప్పుపై ప్రజలకు చైతన్యపరిచారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ పరిస్థితి తప్పనిసరిగా మారాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. గుడ్ ఈవినింగ్. ఈరోజు జమాత్ ఇస్లామీ హింద్ తరపు నుంచి అపోల్ హ్యూమన్ డిగ్నిటీ క్యాంపెయిన్ తరపున ఒక ర్యాలీ తీస్తున్నాము. ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ర్యాలీ ఈస్ టు ఎరాడికేట్ ద మర్డర్స్ ఇన్ సొసైటీ అండ్ సే నో టు ద డ్రగ్స్. అండ్ ఈ క్యాంపెయిన్ 18th జనవరి నుంచి 31st జనవరి వరకు మన హైదరాబాద్లో నడుస్తుంది. అండ్ మోర్ ఓవర్ we wishes the hearty welcome to 77th Republic Day to the all our Indians. Thank you. रैली आज अंबरपेट के इलाके में निकाली जा रही है. इस रैली का पर्पस ये है कि बच्चों के ज़रिए से, विमेंस के ज़रिए से और दूसरे हमारे मर्दों के ज़रिए से ये बात को पहुंचाया जाए मर्द हजरात की तरफ से कि जो सोसाइटी में इस वक्त क्राइम हो रहा है, ख़ास तौर से ह्यूमन डिग्निटी को जो है ख़त्म किया जा रहा है, छोटी छोटी बातों में मर्डर्स हो रहे हैं, मुख्तलिफ क्राइम्स हो रहे हैं, उसको जो है इराडिकेट किया जाए, सोसाइटी के अंदर अवेयरनेस पैदा हो. बुलेटिन मुगिंचे मुंदु हेडलाइंस मरोसारी. యువ నేతాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. ఆన్లైన్ ఓపెన్ బుక్ పరీక్షలో విజేతలకు బహుమతుల పంపిణీ. గోల్డ్ చైన్ స్నాచ్ కేసులో 2 అరెస్టు. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ 2026. నిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కవిత పరామర్శించారు. ఇవి ఈనాటి బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TG5 న్యూస్.